అండి రేపటి స్టాక్స్ కోసం చూసేద్దాము. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ అనాలిసిస్ అయితే చేసుకుందాము. నిఫ్టీ 50 చార్ట్ని అబ్జర్వేషన్ చేస్తే 26,000 అండ్ 26,800 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇదే లెవెల్లో నుంచి 4 డేస్ నుంచి కన్సాలిడేషన్ వస్తుంది. ఒకవేళ రేపు మనకి 25,800 కన్నా గ్యాప్ డౌన్ అయ్యింది అని అంటే మనకి ఇక్కడి నుంచి అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా 25,500 లెవెల్ ఇంతకు ముందు అక్కడి నుంచి కూడా రిజెక్షన్ వచ్చిన సపోర్ట్ తీసుకొని మొమెంటం అప్వర్డ్ చేసిన ఏరియా. సో రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అంటే 25,500 వరకు ఎక్కడ సపోర్ట్ లేదు అంటే అక్కడి నుంచి కూడా 200 పాయింట్స్ టు డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు రేపు 25,800 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అంటే 26,000 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏరియా. అది బ్రేక్అవుట్ అవుతాయి తప్ప 26,350 లెవెల్ వరకు మూమెంటం చేసే ఛాన్స్ లేదు. సో ఈ 4 డేస్ నుంచి ఎంత రేంజ్ బౌండ్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీరు కూడా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో స్టాక్స్ అయితే ఫస్ట్ చూసేద్దాం. రేపటి కోసం మనం ఫస్ట్ స్టాక్ అయితే గ్రో స్టాక్. సో గ్రో స్టాక్ నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. ఇది మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా లిస్టింగ్ అయినది వచ్చేసి 12th నవంబర్ 2025లో అండ్ మనకి హై ఫామ్ చేసినది 17th నవంబర్ 2025లో. ఆ హైని అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్ ఫాల్ వచ్చింది బికాస్ ఆఫ్ న్యూస్ బ్యాడ్గా రావడము, గ్రో స్టాక్ కావాల్సి కానీ అన్ని ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది అని దీని మీద ఇష్యూ రావడం, దానివల్ల ఫాల్ అయితే వచ్చింది. అప్పటి నుంచి కూడా కన్సాలిడేషన్ వస్తూ ఈరోజు మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈరోజు క్యాండిల్లో వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ రెండు కూడా బుల్లిష్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడి నుంచి ఆల్ టైమ్ హై పాయింట్ అయిన లెవెల్ ఇంకా ఒకవేళ ఇంకా వాల్యూమ్తో ఉంది అంటే బికాజ్ ఇది ఫస్ట్ టైం ఈ లెవెల్ని ఫ్రెష్గా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా హై మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా అబోవ్ లెవెల్ ఏదైతే టార్గెట్ ఉందో అక్కడి నుంచి కూడా రివర్సల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయాల్సిన స్టాక్. సో నెక్స్ట్ స్టాక్ని అయితే చూసేద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి హిండ్ కాపర్ స్టాకు. హిందూ కాపర్ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది మనం మంత్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ అబ్జర్వేషన్ చేద్దాము. మంత్లీ టైం ఫ్రేమ్లో యాక్చువల్గా బ్రేక్అవుట్ అయిన లెవెల్ వచ్చేసేసి మనకి 412 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి నాన్ స్టాప్ ర్యాలీ చేస్తుంది. తర్వాత బ్రేక్అవుట్ అయిన మంత్లీ క్యాండిల్ అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా 579 లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్ రీటెస్ట్ కావడానికి. సో దాన్ని 1 డే టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడి నుంచి కూడా ఏదైతే లెవెల్ ఉందో అక్కడి నుంచి మనకి కన్సాలిడేషన్ వచ్చింది కానీ నాన్ స్టాప్ ఫాల్ అయితే రాలేదు. 579 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ చేస్తుంది. సో ఆ కన్సాలిడేషన్ రేంజ్ని ఈరోజు క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అయిపోతూ క్లోజ్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా అబోవ్ రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో అది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అది కూడా బ్రేక్ అయిపోయింది అంటే మళ్ళీ ఇక్కడ ఆల్ టైమ్ హై లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకు మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని అబ్జర్వేషన్ చేసి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాల్యూమ్ హైగా ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా మనకి కొద్దిగా బులిష్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు స్టాక్స్ని మేము వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిఫ్టీ అనేది మనకి రేంజ్ బౌండ్లో ఉండిపోతుంది, కన్సాలిడేషన్ వస్తుంది. కాబట్టి ఎటు సైడ్ మూమెంటం ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు. ఒక్కోసారి స్టాక్స్ మనం ఎంత అనాలిసిస్ చేసుకున్నా స్టాప్ లాసెస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఈ స్టాక్ కాకుండా మీరేమైనా ఫైండ్ అవుట్ చేస్తుంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.